అనేక మంది జీవితాల్లో ఎన్నో విషాదాలు జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ద ట్రాజడీ దట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. మీ మనస్సులో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైనది. బయట విషాదాలు జరుగుతున్నాయి, కుటుంబంలో పోగొట్టుకున్నారేమో. విషాదాలు లేని జీవితము ఇట్ ఈస్ వెరీ అన్యాచురల్. బికాస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషాదం జరుగుతూ ఉంటుంది. ఆ విషాదము ఫస్ట్ ఎక్కడ మనకి దెబ్బతీస్తుంది అంటే మన మనస్సులో ఇట్ అటాక్స్ అవర్ మైండ్, ఇట్ ఫ్రీజెస్ అవర్ మైండ్, ఇట్ డిప్రెసెస్ అస్, మనల్ని కృంగదీసేస్తుంది. కానీ నేను ఒక్కటే అంటున్నాను ఏంటంటే, మీ మనసులో వచ్చే ప్రతి తలంపు మీకు చెందింది కాదు. ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. ఏదో ఒక తలంపు వస్తుందన్నంత మాత్రాన మీరు దాన్ని అంగీకరించనక్కర్లేదు. ఎన్నో పక్షులు మన తలపై నుండి వెళ్ళిపోతూ ఉంటాయండి. మన తలకాయ ఒక గూడు కాదు కదా. యూ కెనాట్ సే ఈ పక్షిరా ఆ పక్షిరా. అలాగనే మన జీవితాల్లో కూడా ఎన్నో తలంపులు మన తలలో వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన ఇది ఎందుకు వస్తుంది అని దాని గురించి మళ్ళీ దాన్ని ఎంగేజ్ అయ్యి, అసలు నాకు ఎందుకు ఇటువంటి తలంపులు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇటువంటి అంటే నిజంగానే జరిగిందా అని దాని గురించి సమ్ పీపుల్ బ్రూడ్ ఓవర్ సమ్ నెగటివ్ థాట్స్. స్ట్రాంగ్ హోల్డ్ లాగా మారుతుంది. మొదట్లో అర్థం కాదు, మొదట్లో మామూలుగా ఒక తలంపులాగానే ఉంటుంది, కానీ అదొక స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ తలంపుల పైన మీకు జయం ఉందా? తలంపులు వస్తూనే ప్రతి ఒక్కరికి, కానీ తలంపుల్ని అంగీకరిస్తున్నారా? తలంపులు చాలామంది అంగీకరించి కృంగిపోయి ఉన్నారండి. ఈరోజు ఎందుకు కృంగిపోయి ఉన్నారంటే, నాకు చేత కాదని ఎవరో అన్నారండి. ఆ చేత కాదు అన్నది నేను ఆలోచిస్తా, అవును నాకు చేత కాదు, అవును నాకు చేత కాదు, అవును నాకు చేత కాదని ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దెమ్. అందుకనే నిజంగా చేత కాని స్థితిలో ఉన్నారు. ఇందాక పాడినట్టు, నన్ను బలపరచు యేసును బట్టి సమస్తము సాధ్యము. ఎందుకు దావీదుతోటి కూడా చెప్పారు కదా, చుట్టూన వాళ్ళందరూ అన్నలు, చుట్టూన వాళ్ళందరూ నువ్వు పోరాడతావా, నువ్వు చేయగలుగుతావా? బట్ హీ ఈజ్ సో స్ట్రాంగ్ స్పిరిచువల్లీ అండ్ మెంటలీ, ఎమోషనలీ. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అది దేవుని బట్టి. మెంటల్గా కూడా ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నాడంటే బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ హీ నోస్ హూ హీ ఈజ్ ఇన్ గాడ్. ఈరోజు మీకు దేవునిలో మీ ఐడెంటిటీ తెలుసా? ఐడెంటిటీ క్రైసిస్ ఈరోజు చాలామందికి. ఏంటి ఐడెంటిటీ? అసలు నేను ఎవరిని, అసలు నేను ఎందుకు, అసలు నా వల్ల ఏమైనా అవుతుందా, అసలు ఏమైనా చేయగలుగుతా? ఎప్పుడు చూసిన నెగిటివ్ తలంపులే మీ గురించి మీకు. అవునులే నాకు కాదులే. కానీ దావీదు చూసినట్లయితే హీ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ఎనీబడి అరౌండ్ హిమ్, నాట్ హిస్ బ్రదర్స్, నాట్ ద సోల్జర్స్. అందరు అన్నారు నీ వల్ల అవుతుంది, నవ్వారండి, చులకనగా మాట్లాడారు, ఎంతో గేలి చేస్తారు. ఆఖరికి గొలియాతు కూడా ఆయనను గేలి చేస్తాడు. బట్ లుక్ ఎట్ ద స్ట్రెంగ్త్ దట్ ఇట్ వాజ్ ఇన్ హిస్ మైండ్, ద మెంటల్ స్ట్రెంగ్త్, ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. నో మ్యాటర్ వాట్ యు సే, ఐ నో విత్ గాడ్ ఐ కెన్ డూ ఇట్. దేవుని బట్టి నాకు సాధ్యమని చెప్పాడు. ఈరోజు మనము చాలాసార్లు అర్థం చేసుకోవట్లేదు ఏంటిదంటే, మొట్టమొదటిగా యూ డు నాట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీ థాట్ దట్ ఈస్ కమింగ్ యువర్ వే. మీ జీవితంలో వచ్చే ప్రతి తలంపుని మీరు అంగీకరించనక్కర్లేదు. ఎన్నో తలంపులు వస్తాయి. ఒక మనిషి అనగా పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్నప్పుడు కూడా నిద్ర రాదు. ఎందుకంటే యాంగ్షియస్ థాట్స్, కలవరపు ఆలోచనలు. వాట్ ఇఫ్, ఎంతమందికి ఉంది వాట్ ఇఫ్ అని. ఏమైపోతుందో, ఇలాగ జరిగితే ఏమవుతుందో, అలాగ జరిగితే. వాట్ ఇఫ్ అనే క్వశ్చన్ వస్తుందా మీ మనసులో? ఈ వాట్ ఇఫ్ అనేది చాలా భయంకరమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఇట్ ఈస్ బ్లంట్లీ హ్యావింగ్ నో ఫెయిత్ ఇన్ గాడ్, బ్లంట్లీ డిస్ట్రస్టింగ్ గాడ్. బ్లంట్గా అవును దేవుడు చెప్పాడు కానీ వాట్ ఇఫ్, దేవుడు చేయమన్నాడు కానీ వాట్ ఇఫ్ అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. సో మీ తలంపులు రావటంలో తప్పు లేదు, కానీ ఆ తలంపుని తీసుకొని దానిపైన దానితో ఎంగేజ్ అవ్వటము, దాని గురించి ఆలోచించడము చాలా తప్పు. ఎందుకంటే వాట్ యు కాన్స్టెంట్లీ ఎంగేజ్ విత్ యూ రీఎన్ఫోర్స్,
రీఇన్ఫోర్స్ అంటే బలపరుస్తారంట. ఏ తలంపునైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని బలపరుస్తారు. ఏ తలంపునైతే ఎక్కువగా దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారో దాన్ని మీరు బలపరుస్తున్నారు. అది ఒక దుర్గముగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. జాగ్రత్త. ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను ఏంటంటే, ఏంట తలంపు? మీరు మరలా రోజంతా మీకు అదే తలంపు వస్తుంది. What is that one thought that is on and on going in your mind? వాళ్ళు అట్లా నన్ను అన్నారు, ఆ మాటనే నాకు రింగ్ అవుతుంది. లేకపోతే నాకు ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఫిట్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు ఇది కెపాసిటీ లేదు, కేపబిలిటీ లేదు, ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే నాకు ఐఎమ్ అన్డిజర్వింగ్ అనేటువంటి తలంపులు నా జీవితంలో ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. దాన్ని ఎలాగ జయించాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమెన్. సో సైన్స్ హ్యాస్ అ వర్డ్ ఫర్ దిస్. ఇట్స్ కాల్డ్ as న్యూరోప్లాస్టిసిటీ. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే, మనము ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అది మన జీవితంలో తెలియకుండానే జరుగుతుంది. ఈ లోకంలో అది అంటారు మేనిఫెస్టింగ్ అని అంటారు, కానీ అది తప్పు. అది బైబిల్లో ఎంతో కాలం కింద రాయబడ్డది, ఎన్నో వేలాది సంవత్సరాల కింద. నువ్వు ఏది తలుస్తావు, వాట్ అ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. ఏదైతే మనుషుడు ఆలోచిస్తాడో అదే అవుతాడు అని. ఈరోజు నేటి కాలంలో దాన్ని మేనిఫెస్టేషన్ అంటున్నారు. నో, డోంట్ బిలీవ్ దట్. వీ డోంట్ బిలీవ్ దట్. మనుష్యుడు ఏదైతే ఎక్కువగా దేని విషయం అయితే ఆలోచిస్తూ ఉంటారు అంటే, నాకు చేత కాదు అని అంటే మీరు తప్పకుండా చేతగాని వాళ్ళగానే ఉంటారు. నాకు అవుతుంది, ఈసారి ఫెయిల్ అయ్యానేమో కానీ నాకు అవుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు అనుకోండి. ఎందుకంటే దావీదు కాన్ఫిడెన్స్ చూడండి అక్కడ. లుక్ ఎట్ హిస్ కాన్ఫిడెన్స్ ఓవర్ దేర్. ఐ విల్ ఫైట్. ఈరోజు నీ మాంసము పక్షులు వచ్చి తింటే, ఈరోజు నువ్వు దేవుని చేతులు ఓడిపోతున్నావు అని ముందుగానే చెప్పాడు. ద కాన్ఫిడెన్స్, వాట్ ఈ సెడ్ ఇస్ వాట్ హ్యాపెండ్ దేర్. దట్ ఈస్ ద ఫెయిత్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ న్యూరోప్లాస్టిసిటీ. బ్రెయిన్ అడాప్టింగ్ టు వాట్ యు రిపీటెడ్లీ రీఇన్ఫోర్స్. అంటే మన బ్రెయిన్ అంట, మన మెదడు అంట, మనం ఏదైతే ఎక్కువ శాతము రిపీట్ చేస్తామో అదే నమ్ముతుందంట. అదే దాని ప్రకారంగా చేస్తుందంట. మన బ్రెయిన్ దాని ప్రకారంగా నడుస్తుందంట. సో వాట్ ఆర్ యు రిపీటెడ్లీ సేయింగ్? ఈ మాటలు పదే పదే మీకు వినిపిస్తుందేమో, చెప్తానేమో ఈరోజు, కానీ నేను ఒక్కటే అంటున్నాను, రిపీటెడ్గా మీరు ఏమి పదే పదే పలుకుతున్నారు, లేకపోతే పలకట్లేదేమో ఆలోచిస్తున్నారు. రోజు లేచిన నుండి చాలామంది డిప్రెషన్లో ఉంటున్నారండి. అసలు ఏంటి జీవితము? ఏదో ఒక భారం, ఒక 10 కిలోలు 100 కిలోలు తలపైన ఉన్నట్టు డ్రాగింగ్ యువర్ సెల్ఫ్, పుషింగ్ యువర్ సెల్ఫ్. సంతోషము లేదు, ఆనందము లేదు, ఏదో చేసేద్దామని ఏం చేయక. చాలామందికి ఫ్రస్ట్రేషన్ జీవితంలో ఎందుకు వస్తుంది అని అంటే, పొద్దున్న లేసిందే ఇది చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద డే ఏమీ చేయలేదనే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నేను అనుకున్నవి చేయలేకపోతున్నాను, నేను ఉద్దేశించింది చేయలేకపోతున్నాను, నా టైం అంతా కూడా ఫోన్లో వెళ్ళిపోయింది, నా టైం అంతా మనుషులతో వెళ్ళిపోయింది, నేను ఎన్నో చేసేద్దాం అనుకున్నాను, ఏం చేయలేకపోయానని చాలామందికి దీన్ని బట్టి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆర్ యూ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ దాట్? మనం ఫ్రస్ట్రేట్ అయితే ఏం లాభం లేదండి. ఈరోజు చేయలేదా, తప్పకుండా నేను రేపు చేస్తాను, అటువంటి మైండ్ సెట్ ఉండాలి. ఈరోజు నేను ఓడిపోయినా, తప్పకుండా రేపు చేస్తాను. పరిశుద్ధుడా తండ్రి, పరమదేవా, నీకు వందనాలయ్యా. మాకిచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎంతోమంది ప్రతికూల ఆలోచనలతో, డిప్రెషన్తో, డిస్కరేజ్మెంట్తో, ఇప్పటికే అపవాది ఎంతోమంది మనస్సుల్లో అబద్ధాల్ని నాటాడు ప్రభా. వాటి నుండి జయము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ విన్న వాక్యము తండ్రి, రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము వలె ప్రతి హృదయంలో దూసుకు వెళ్ళాలి ప్రభా. దూసుకు వెళ్ళిందని నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మకార్యము జరిగించు. గాడ్ ఆర్ హార్ట్స్ లార్డ్, గాడ్ ఆర్ మైండ్స్ లార్డ్. మా మనసుని కాపాడయ్యా. నీ వాక్యం అనే డాలు మా మనసు చుట్టూ ఉండాలి ప్రభా. లెట్ నాట్ ద ఎనిమీ టేక్ ఓవర్ అవర్ మైండ్ లార్డ్. ఏదో విషాదం జరిగిందని నా జీవితం అంతా ఇంతే కాదు.
ఏదో నష్టమైందని, ఏదో ఫెయిలియర్ అయిందని, ఏదో పోగొట్టుకున్నారని ఇంక ఇంతే కాదు. నా దేవుడు గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అనే విశ్వాసము దయచే ప్రభా. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చేయగలుగుతాడనే విశ్వాసపు మాటలు ప్రతి ఒక్కరి నోట కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. నీవే దయచే ప్రభా. ప్రతి ఒక్కరి నోట విశ్వాసపు మాట దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీవే మాట్లాడి దర్శించావని నమ్ముతున్నాను ప్రభా. నా జీవితంలో నీ కార్యము జరిగించు. వింటున్నా ఎవరెవరైతే ఇప్పుడు వింటున్నారో, తర్వాత వినబోతున్న వారు అందరి జీవితంలో నీ ఆత్మకార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీ సహాయము దయచేయి. ఎవరెవరైతే తండ్రి నెగిటివిటీని బట్టి పోగొట్టుకున్నారో, మనుషులను లేకపోతే పరిస్థితుల్లో, లేకపోతే వారికి నువ్వు అనుగ్రహించే దీవెనలో, లేకపోతే ఎన్నో తలుపులు వారి నెగిటివిటీని బట్టి మూసివేయబడ్డాయో, నీవే మరొక్కసారి కనికరించమని వేడుకున్నాను. హ్యావ్ మర్సీ లార్డ్, హ్యావ్ మర్సీ లార్డ్. మా నాలుకల్ని పరిశుద్ధపరచు, మా నాలుకల్ని పరిశుద్ధపరచు, మా నాలుకల్ని పరిశుద్ధపరచు. ప్రతి ప్రతికూలమైన మాట రద్దు చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ తలుపులు తెరవయ్యా. అవకాశాలు దయచే ప్రభా. పోగొట్టుకున్నవి తిరిగి రెండింతలు పొందుకునే కృపను దయచే ప్రభా. మా సొంత మాటలు బట్టి, సొంత ఆలోచనలు బట్టి పోగొట్టుకున్న ప్రతి ఈవిని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. మరలా దయచేయ్యా. నీవే సహించు. ఈ వాక్య నీవే ముద్రించు. మా జీవితంలో నీ కార్యము జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.